హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏజేవి స్పెషల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఎప్పుడూ అలానే ఉండాలని కోరుకుంటున్నాను. రోజులైంది కదండి వీడియో అప్లోడ్ చేసి. హౌస్ షిఫ్ట్ అయ్యామన్నమాట. నెల్లూరులో ఉండేవాళ్ళం కదా, అక్కడ నుండి షిఫ్ట్ అయ్యామండి. హౌస్ షిఫ్ట్ అవ్వడం అంటే తెలిసిందే కదా ఎన్ని పనులు ఉంటాయో. ఎన్ని పనులు ఉన్నా సరే ప్లాన్డ్ అండ్ ఆర్గనైజ్డ్గా చేస్తే కొంచెం ఈజీగా అనిపిస్తుంది అండ్ టైం అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది కదా. ఇది 5th టైం అండి నేను హౌస్ షిఫ్ట్ అవ్వడం. సో ప్రీవియస్గా 4 టైమ్స్ షిఫ్ట్ చేశాను కదా, ఆ ఎక్స్పీరియన్స్ నేను కొన్ని టిప్స్ ఫాలో అవుతాను, అవే నేను ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో కొంచెం లెందీగా ఉండొచ్చండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. నేను అన్ని పాయింట్స్ ఇంక్లూడ్ చేయలేదండి, నాకు మేజర్గా అనిపించిన పాయింట్స్ మాత్రం ఇంక్లూడ్ చేశాను. ఆ టిప్స్ ఏంటో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్టార్టింగ్ విత్ టిప్ నెంబర్ 1. ఇది మనందరికీ తెలిసిందేనండి. షిఫ్టింగ్ అంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్ని ఫైనల్ చేయాలి కదా. ఇన్ కేస్ ప్యాకింగ్ మీరే చేసుకునేలా ఉంటే ప్యాకింగ్ రిలేటెడ్ మెటీరియల్ లైక్ కార్టన్ బాక్సెస్, సిజర్స్, సెల్లో టేప్, బబుల్ ర్యాప్స్, కాటన్ రోల్స్ కూడా వస్తున్నాయి కదండి, అవి బాగా యూజ్ అవుతాయి. అండ్ మార్కర్స్, ఇవన్నీ ముందే అరేంజ్ చేసుకోవాలి. ప్యాకర్స్ అండ్ మూవర్స్ని ఫైనల్ చేసే ముందు వాళ్ళ పర్ఫార్మెన్స్ రివ్యూ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ మీరు ఒక 3 ప్యాకర్స్ని అప్రోచ్ అయ్యారు అని అంటే ఖచ్చితంగా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎందుకు అనేది తెలుసుకోవాలి. లైక్ ప్యాకింగ్ ఎలా చేస్తారు, ప్యాకింగ్కి వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ ఏంటి, బబుల్ ర్యాప్స్ వాడతారా లేదా, నెక్స్ట్ అన్ని బాక్సెస్లోనే ప్యాక్ చేస్తారా లేదా ఇంకేదైనా ప్యాకింగ్ మెథడ్ ఉందా, ఇవన్నీ మనం ఒకసారి చెక్ చేయాలి. అంతేకాకుండా మన ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సేమ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ ద్వారా షిఫ్టింగ్ చేసి ఉంటే వాళ్ళు ఎలా చేశారనేది ఒకసారి కనుక్కోవడం చాలా. టిప్ నెంబర్ 2, ఇది మనకి బాగా హెల్ప్ అవుతుందండి. ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలి. పర్సనల్ థింగ్స్ ఏంటేంటి ప్యాక్ చేయాలి అండ్ పెండింగ్ బిల్స్ ఏమైనా ఉన్నాయో ఏ బిల్స్ క్లియర్ చేయాలి అండ్ పాతవి ఏమైనా మీరు అమ్మేయాలి అనుకుంటే వాటి లిస్ట్ అండ్ అవి అమ్మడం కూడా ఒక 10 days ముందే స్టార్ట్ చేయాలండి. లైక్ యాడ్స్ ఏమైనా ఓఎల్ఎక్స్లో యాడ్స్ పెట్టాలి అనుకున్నా లేదా ఫ్రెండ్స్ కానీ వేరే కొలీగ్స్ కానీ ఎవరికైనా ఇన్ఫామ్ చేసినా ఒక 10 to 15 days ముందు చేయాలి. ప్యాకింగ్ ముందు రోజు మనం చేయాల్సిన పనులు లైక్ ఏసీ రిమూవల్, ఆర్ఓ రిమూవల్, ఫ్రిడ్జ్ క్లీనింగ్, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇవి మాత్రమే కాదు, ఏ పెండింగ్ వర్క్స్ ఉన్నా అవన్నీ ఒక లిస్ట్ చేసి పెట్టుకుంటే లాస్ట్ మినిట్ హరీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని మనతో క్యారీ చేయడమే చాలా సేఫ్ అండి. లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, రీసెంట్ మెడికల్ రిపోర్ట్స్, పాస్పోర్ట్స్, ఇవన్నీ మనతోనే క్యారీ చేయాలి. కొత్త ఇంట్లో దిగిన వెంటనే మనం దీపం పెడతాం కదండి, సో ఆ దీపం కుందులు మాత్రం నేను సపరేట్గా పెట్టాను సో దట్ ఈ బ్యాగ్ మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ల్యాప్టాప్స్, హార్డ్ డిస్క్, రిస్ట్ వాచెస్ కూడా నేను మాతో పాటే క్యారీ చేశానండి. లాస్ట్ టైం షిఫ్ట్ చేసేటప్పుడు డ్యామేజ్ అయ్యాయి, అందుకని ఈసారి మాతో పాటే క్యారీ చేశాను. ఇవే కాదండి, ఇంకేమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే అవన్నీ కూడా మనతో పాటే క్యారీ చేయడం చాలా మంచిది. కమింగ్ టు టిప్ నెంబర్ 4. ఈ టిప్ ఫాలో అవడం వలన కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం పని తగ్గుతుందండి. అదేంటంటే నాట్ రిక్వైర్డ్ ఆర్ నాట్ అర్జెంట్ ఐటమ్స్ని సెపరేట్ చేయాలి. నేను ఇలా నాకు అవసరం లేని సామాన్లన్నింటినీ క్లీన్ చేసి ఒక బాక్స్లో పెట్టానండి. దానిపైన నాట్ రిక్వైర్డ్ అని కూడా రాశాను, పైన మాత్రమే కాదు సైడ్స్లో కూడా రాశాను సో దట్ ఇది షిఫ్టింగ్ అయిన వెంటనే స్టోర్ రూమ్లో డైరెక్ట్గా పెట్టేయచ్చు. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, మనం ఇంట్లో వాడే డోర్ కర్టెన్స్, స్క్రీన్స్ని ఒక 2 days ముందే తీసి వాష్ చేయాలండి. ఇలా చేస్తే కొత్త ఇంటికి వెళ్ళిన వెంటనే యూజ్ చేయొచ్చు. అన్ని కర్టెన్స్ రిమూవ్ చేయడానికి కుదరదు కదా, సో కర్టెన్ లేకపోయినా పర్వాలేదు అనే ఏరియాస్ మాత్రం తీసి వాష్ చేసి పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే కొత్త ఇంటికి వెళ్ళిన వెంటనే ఇలా వాషింగ్ మీద మన కాన్సన్ట్రేషన్ ఉండదు కదా, ఇల్లంతా సెట్ చేసుకోవడానికి ఒక 1 week అయిపోతుంది. ఈలోపు ఇవన్నీ మురికైపోతాయి, అందుకే ముందుగానే వాష్ చేసుకుంటే మంచిది. ఇవే కాదండి, నేనైతే కిచెన్ రన్నర్స్, బెడ్ రన్నర్స్ని కూడా ఇలా వాష్ చేసే పెట్టుకుంటాను సో దట్ కొత్త ఇంటికి వెళ్ళిన వెంటనే ఇమీడియట్గా యూజ్ చేయొచ్చు. కమింగ్ టు టిప్ నెంబర్ 6, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రెగ్యులర్గా యూజ్ చేసే మెడిసిన్స్ అన్నీ సెపరేట్ బ్యాగ్లో ప్యాక్ చేయాలి.
ఇంట్లో పిల్లలుంటే ఇంక తెలిసిందే కదండీ! చాలామందికి కొత్త ప్లేస్‌కి వెళ్తే జలుబు, దగ్గు, జ్వరం, లూజ్ మోషన్స్ అలాంటివి అవుతూ ఉంటాయి. సో, దానికి సంబంధించిన మెడిసిన్స్‌ని డాక్టర్‌ని అడిగి తీసుకొని క్యారీ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. ఇవి మాత్రమే కాదండి, రెగ్యులర్‌గా యూజ్ చేసే మెడిసిన్స్ కూడా మినిమమ్ 15 డేస్‌కి సరిపడే క్యారీ చేయాలి. నెక్స్ట్ టిప్ నెంబర్ 7, ఇది లేడీస్ అందరికీ బాగా యూజ్ అవుతుందండి. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ యూజ్ చేస్తాం కదా! వాటన్నిటిని సెపరేట్ బాక్సెస్‌లో కానీ, లేదా క్లీన్ ర్యాప్, బబుల్ ర్యాప్‌లో కానీ ప్యాక్ చేసి ఒక జ్యువెలరీ బాక్స్ లేదా ఒక బ్యాగ్ అలా ఏదైనా సెపరేట్‌గా పెడితే డ్యామేజ్ అనేది అవ్వకుండా ఉంటాయి. అండ్ బ్యాంగిల్స్, పర్ఫ్యూమ్ బాటిల్స్‌ని కూడా క్లీన్ ర్యాప్, బబుల్ ర్యాప్ లేదా న్యూస్ పేపర్‌తో అయినా ప్యాక్ చేసి సెపరేట్‌గా పెట్టాలి. అలా అయితే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మనతో క్యారీ చేసే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ సెపరేట్‌గా ప్యాక్ చేయాలి. అండ్ మేకప్ యాక్సెసరీస్ ఉంటాయి కదా! అవి కూడా సెపరేట్‌గా ప్యాక్ చేయాలండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 8, ఇది పిల్లలున్న వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుందండి. మనతో పాటు క్యారీ చేసే లగేజ్‌లో వాళ్ళ టాయ్స్‌ని కూడా కొన్ని క్యారీ చేయాలి. టాయ్స్ కానీ, బుక్స్ కానీ వాళ్ళు ఇష్టంగా ఆడుకునే ఉంటాయి కదా! వాటన్నిటిని క్యారీ చేస్తే మనకి చాలా హెల్ప్ అవుతుంది. అన్ అంటే కొత్తింటికి వెళ్ళిన తర్వాత ఇల్లు సర్దుకునే హడావిడిలో ఉంటాం కదా! అలాంటి టైంలో మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. అండ్ మొబైల్‌కి కూడా ఎక్కువ అడిక్ట్ అవ్వకుండా కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. ఇలాంటి టైంలో ఇన్ కేస్ క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తే ఇలా టాయ్స్ కొన్ని తీసుకెళ్ళడం అనేది చాలా యూజ్ అవుతుంది. మేము లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు స్టేట్ మారామండి. సో, క్వారంటైన్‌లో ఉండాల్సొచ్చింది. అక్కడ టీవీ కూడా లేదు. సో, ఇలా టాయ్స్ క్యారీ చేయడం వలన నాకు చాలా చాలా యూజ్ అయింది. నెక్స్ట్ టిప్ నెంబర్ 9, ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనతో పాటు క్యారీ చేసే లగేజ్‌లో ఇండక్షన్ కుక్ టాప్, కుక్కర్, ఒక 2 ప్లేట్స్, 2 కప్స్, 2 స్పూన్స్, డిష్ వాష్ లిక్విడ్, స్క్రాచ్ బైట్ ఇలాంటివి క్యారీ చేయడం వలన కొత్తింటికి వెళ్ళిన వెంటనే కిచెన్ అనేది వెంటనే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇలాంటి టైంలో పిల్లలకి బయట ఫుడ్ పెట్టడం అంటే కొంచెం ఆలోచిస్తాం కదా! సో, పిల్లలకి మనమే ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. వీటితో పాటు నేను కొంచెం బియ్యం, పప్పు, రసం పౌడర్ ఇలాంటివన్నీ క్యారీ చేశానండి. కొత్తింటికి వెళ్ళిన వెంటనే బాబుకి బయట ఫుడ్ కాకుండా నేనే ప్రిపేర్ చేసి పెట్టాననమాట. అండ్ ఒక గిన్నె కూడా పట్టుకున్నాను. కొత్తింటికి వెళ్ళాక ఎలాగో పాలు పొంగిస్తాం కదా! దానికి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 10, ఇంట్లో చాలా రకాల లిక్విడ్స్‌ని బాటిల్స్‌లో స్టోర్ చేస్తూ ఉంటాం కదండీ! ట్రాన్స్‌పోర్టేషన్ అప్పుడు ఆ లిక్విడ్స్ లీక్ అవ్వకుండా ఉండడానికి వాటన్నిటిని ప్రాపర్‌గా సీల్ చేయాలి. లైక్ ఇదైతే నీమ్ ఆయిల్ అండి. నీమ్ ఆయిల్, షాంపూస్ అండ్ అదర్ టాయిలెటరీస్ ఉంటాయి కదా! వీటన్నిటిని క్లీన్ ర్యాప్, బబుల్ ర్యాప్ అవి లేకపోతే అట్‌లీస్ట్ ఇలా సెల్లో టేప్‌తో అయినా ప్రాపర్‌గా సీల్ చేయాలి. ఇలా చేయడం వలన ఇవి లీక్ అయ్యి మెస్సీగా అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 11, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంట్లో రకరకాల గ్లాస్ ఐటమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! వాటన్నిటిని మనం ప్యాక్ చేసుకోవాలి. నేను ఇలా గ్లాస్ ఐటమ్స్ ప్యాక్ చేయడానికి ఇంట్లో ఉండే ఓల్డ్ క్లాత్స్ అండ్ ఓల్డ్ క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా! అవి యూజ్ చేశాను. నా దగ్గర బబుల్ ర్యాప్ లేదనమాట. సో, అందుకని ఈ మధ్య క్లాత్ బ్యాగ్స్ ఎక్కువగా వాడుతున్నాం కదా! అందులో కొన్ని పాడైనవి ఉంటాయి. అవి ఇలా ప్యాక్ చేయడానికి యూజ్ చేయొచ్చు. గ్యాస్ ఐటమ్సే కాదండి, ఇలా ఐరన్ యుటెన్సిల్స్ కూడా ఉంటాయి కదా! వాటన్నిటిని సీజనింగ్ చేసి పెట్టుకుంటే తుప్పు పట్టకుండా ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్‌పోర్టేషన్‌కి కొంచెం టైం పడుతుంది కదా! ఈ టైంలో ఇవి ఖచ్చితంగా తుప్పు పట్టేస్తాయి. సో, సీజనింగ్ చేసి ఒక కవర్‌లో కానీ, క్లాత్‌లో కానీ ప్యాక్ చేస్తే తుప్పు పట్టకుండా ఉంటాయి. అండ్ మట్టి పాత్రలు ఏమైనా ఉంటే అవి కూడా సెపరేట్‌గా ప్యాక్ చేయాలండి. నా దగ్గర ఉన్న మట్టి పాత్రలన్నీ ఒక క్లాత్‌లో ప్యాక్ చేశాను. నెక్స్ట్ టిప్ నెంబర్ 12, ఈ మధ్య చాలామంది ఇంట్లో మొక్కలు పెంచుతున్నాం కదండీ! ఎదురు కిచెన్ గార్డెన్, బాల్కనీ గార్డెన్, ఇండోర్ ప్లాంట్స్ ఇలా ఏవో ఒకటి ఉంటున్నాయి కదా! ఇలా షిఫ్ట్ అయ్యేటప్పుడు మొక్కలన్నిటిని వేరే వాళ్ళకి ఇవ్వడమో లేదా వదిలేసి రావడమో చేస్తున్నాం కదా!
అన్ని కుండీల విషయంలో కాకపోయినా కొన్ని విషయంలో ఈ టిప్ ఫాలో అవ్వచ్చండి. అంటే వెజిటబుల్ గార్డెన్ ఉంటుంది కదా, వాళ్ళకి ఈ టిప్ యూజ్ అవుతుంది. గ్రో బ్యాగ్స్లో కానీ కుండీల్లో కానీ వేస్తాం కదా పాలకూర, ఆకుకూరలు, ఇంకేమైనా కూరగాయలు, వాటన్నిటిని పూర్తిగా హార్వెస్ట్ చేసి అంటే పూర్తిగా తీసేసి మట్టి కూడా ఖాళీ చేసి వీటన్నిటిని ఒక బాక్స్లో మనమే ప్యాక్ చేసుకోవచ్చు. సో దట్ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొనవలసిన అవసరం ఉండదండి. చూసారా, గ్రో బ్యాగ్స్ని కుండీల్ని ఖాళీ చేసి నేను ఇలా ఒక బాక్స్లో ప్యాక్ చేశాను. నెక్స్ట్ టిప్ నెంబర్ 13, ఇది చాలామందికి తెలిసే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ అన్నీ ముందుగానే ఖాళీ చేయాలండి. అంటే వెజిటబుల్స్ కానీ, కర్డ్ కానీ, కర్రీ లీవ్స్ ఇలా చాలా పెడుతూ ఉంటాం కదా, అవన్నీ ప్లాన్డ్గా ఒక 1 వీక్ ముందు నుండే ఖాళీ చేస్తూ ఉండాలి. అండ్ ప్యాకింగ్కి ఒక రోజు ముందుగానే ఫ్రిడ్జ్ని డీఫ్రీజ్ చేసి క్లీన్ చేయాలి. నెక్స్ట్ టిప్ అండి, చాలా యూస్ఫుల్ వన్. ప్యాకింగ్ అయిన తర్వాత లేదా ప్యాకింగ్ చేసేటప్పుడు బాక్సెస్లో ఏమున్నాయని ఐడెంటిఫై అవ్వడానికి మీదని నేమ్ రాయాలండి. లైక్ కిచెన్, స్టోర్ రూమ్, ఇలా మీదని మాత్రమే కాదండి సైడ్స్లో కూడా రాయాలి. సైడ్స్లో అని ఎందుకు అంటున్నానంటే అన్లోడింగ్ చేసేటప్పుడు వాళ్ళు భుజం మీద పెట్టి తీసుకొస్తారు కదా, సో నేమ్ మీదనుంటే మనకు కనిపించదు కదా. సైడ్స్లో ఉన్నాయనుకోండి ఆ పర్టికులర్ రూమ్లో డైరెక్ట్గా వాళ్ళతోనే షిఫ్ట్ చేయించవచ్చు, లేకపోతే మనకి డబల్ వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 15, ఇది రిలేటెడ్ టు టేకింగ్ పిక్చర్స్ అండి. అంటే మనం కార్ కానీ మూవర్స్కి ఇస్తే సో కార్ పిక్చర్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కారు బయట లోపల మొత్తం అంతా క్లియర్గా పిక్చర్స్ తీసుకోవాలి. సో దట్ డెలివరీ చేసిన తర్వాత ఇన్ కేస్ డ్యామేజెస్ ఏమైనా ఉంటే మనకి రిఫర్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. అదే కాకుండా బైక్ పిక్చర్స్ కూడా తీసుకోవాలండి. బైక్ని ట్రక్లోనే ట్రాన్స్పోర్ట్ చేస్తారు కాబట్టి ఇది ఖచ్చితంగా పిక్చర్స్ తీసుకోవాలి. అండ్ బైక్ డాక్యుమెంట్స్ కూడా హ్యాండీగా ఉంచుకోవాలి. ఇవే కాకుండా కొత్తింటివి, పాతింటివి కూడా పిక్చర్స్ తీసుకోవాలండి. అంటే అవసరమైన ఏరియాస్లో పిక్చర్స్ అవి తీసుకోవాలి. సో దట్ అడ్వాన్స్ క్లియర్ చేసేటప్పుడు అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక బోనస్ టిప్ అండి. అంటే నేనైతే ఇది హౌస్ షిఫ్ట్ అయినప్పుడల్లా చేస్తూ ఉంటాను, బట్ అందరూ ఇలా చేస్తారో లేదో తెలియదు కదా, అందుకే బోనస్ టిప్ అని యాడ్ చేశాను. కొత్తింటికి లోపలికి వెళ్ళేటప్పుడు గుమ్మానికి పసుపు, కుంకుమ పెట్టి వరిపిండి అవన్నీ పెడతాం కదా, సో దానికి సంబంధించినవి కూడా నాతో క్యారీ చేసే లగేజ్లోనే ప్యాక్ చేసి పెట్టుకుంటాను. అండ్ కొంచెం నెయ్యి, ఒత్తులు, ధూప్ స్టిక్, ఒక దేవుడిది ఏదైనా ఫోటో కూడా మాతో పాటు క్యారీ చేసే లగేజ్లోనే ప్యాక్ చేసి పెట్టుకుంటానండి. సో ఇదండి ఈరోజు మన వీడియో. మీకు యూజ్ అయింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.